నిన్న జరిగిన ఢిల్లీ లక్నో మ్యాచ్లో లక్నో టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వచ్చింది. అయినప్పటికీ పిచ్ అంత భయంకరంగా ఏమీ లేదు. ఓపెనర్స్ అద్భుతంగా ఆడారు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత పూరన్ ఫెయిల్ అవ్వటం లక్నోకి పెద్ద దెబ్బగా మారింది. డేవిడ్ మిల్లర్ అసలు ఫామ్లోనే లేడు. ఎగిరెగిరి కొట్టినా కూడా సింగిల్ కూడా రావటం లేదు. ముఖేష్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. రిషబ్ పంత్ తన నిర్ణయాలు తను తీసుకుంటున్నాడో లేదో అర్థం కావట్లేదు. అసలు ఇంపాక్ట్ ప్లేయర్లో బదోనిని ఎందుకు ఉంచుతున్నారో అర్థం కావటం లేదు. రిషబ్ పంత్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా లేదా? బదోని కన్ఫామ్గా టీంలోకి వస్తాడు కాబట్టి డేవిడ్ మిల్లర్ని తప్పించి బదోనిని ఉంచాలి. లక్నో బౌలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బౌలర్లు అందరూ తేలిపోయారు. మరి ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ ఒక వేస్ట్ బౌలర్గా తయారయ్యాడు. అసలు గెలిపించాలన్న తపన లేదు. చాలా కేర్లెస్గా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఎఫెక్ట్లెస్గా బౌలింగ్ ఉంది. బిష్నోయ్ని బాధపడేస్తున్నారు. అయినప్పటికీ టీంలో ఉంచుతున్నారు. శార్దుల్ ఠాకూర్ని తప్పించి మయాంక్ యాదవ్